శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల ఏప్రిల్ 17వ తారీఖు శుక్రవారం నాడు అమావాస్య రాబోతూ ఉంది. ఇది చాలా శక్తివంతమైనటువంటిదన్నమాట. ఈ అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మన గుమ్మానికి ఎలాంటి వస్తువు కట్టడం వలన మనకి కుబేర యోగం అనేది కలుగుతుంది అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేయండి. మీ అనుభవాన్ని మీకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం కాబట్టి గుమ్మానికి ఖచ్చితంగా ఇది ఒక్కటి కట్టండి. ఇలా కట్టడం వలన మీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి అనుకూలిస్తాయన్నమాట. అలాగే ఈ అమావాస్య రోజున చంటి పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే సంధ్యా సమయంలో పిల్లలని వాకిలి అంటే సింహద్వారం వద్ద కూర్చోబెట్టి దిష్టి కనుక తీసినా దిగదుడిచినా కూడా వారికి చక్కని ఆరోగ్యం అనేది ప్రసాదించబడుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా పిల్లలకు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి 17వ తేదీన తిథి వారం నక్షత్రం బాగుంది కాబట్టి గుమ్మానికి ఎవరైతే ఇది కడతారో వాళ్ళ ఇంట్లోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాలలో చెప్పబడి ఉంది. అందుకే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీరు ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి. మనకి శుక్రవారము అలాగే అమావాస్య రెండూ కూడా కలిసి వస్తూ ఉన్నాయి. దీనిని శుక్ర అమావాస్య అని కూడా అంటారనమాట. చాలా పవర్ని కలిగి ఉన్నటువంటి ఈ అమావాస్య ఒక రకంగా చెప్పాలి అంటే మనకున్నటువంటి చెడును తీసివేసి మంచిని తెచ్చిపెట్టేటువంటి అమావాస్యగా పరిగణించుకోవచ్చు. అందుకే అమావాస్య రోజున మీరు ఎలాంటి పరిహారము చేసినా ఎలాంటి పని చేసుకున్నా ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకోండి. అలాగే కొన్ని పరిహారాలను కూడా చెబుతాను, వాటిని కూడా చేయండి. అలా చేయటం వలన మీ ఇంట్లో పరంగా ఉండేటువంటి ఇబ్బందులన్నీ అలాగే దిష్టి దోషాలు, నరదిష్టి, శత్రు భయాలు అనేవి తొలగిపోతాయి. మీరంటే గిట్టని వారు మీ ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగాలు చేసి ఉన్నా కానీ ఆ ప్రయోగాల వల్ల మీరు బాధపడుతూ ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకోండి. మీ ఇల్లు మీకు చక్కగా కలిసి వస్తుంది. దానికోసం మీరు ఖచ్చితంగా అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తల స్నానం అనేది చేయవలసి ఉంటుందన్నమాట. అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా. అలాగే మన ఇల్లు మనకు అనుకూలించకుండా ఉండాలి అంటే కదా, ఇలాంటి వాటన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా మేము చెప్పేటువంటి చిన్న పరిహారం అనేది చేయవలసి ఉంటుంది. ఇది మనకి పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక అమావాస్య శుక్రవారం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజించవలసి ఉంటుంది. అలా చేయటం వలన ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి ఎవరైతే నియమనిష్టలతో పూజిస్తారో వారి ఇంట్లోనికి ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. అంటే ముందుగా తలస్నానం ఆచరించి లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవలసి ఉంటుంది. కావలసినటువంటి ఐశ్వర్యాన్ని మన జీవితాన్ని మార్చేస్తుంది ఆ లక్ష్మీ అమ్మవారు. ఒక రకంగా చెప్పాలి అంటే మన జీవితంలో ఇబ్బందులు అనేవి లేకుండా చేయటానికి ఆ తల్లి మనకి ఎంతగానో మేలు అనేది చేస్తుందన్నమాట. అమావాస్య శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా ఇల్లంతా కూడా క్లీన్ అనేది చేసుకోండి. ఇల్లు తుడిచేటువంటి నీటిలో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవండి. అలా చేయటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తి, నకారాత్మక శక్తి అనేది కూడా తొలగిపోతుంది. లేదు అవకాశం లేకపోతే కనుక నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు పసుపు కలిపి ఇల్లంతా చల్లుకోవాలి. అమావాస్య రోజున ఏమిటంటే భూమిపైన ఎన్నో దుష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ దుష్టశక్తుల చెడు ప్రభావం మన మీ ఇంటి మీద పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ నీళ్ళు అనేది చల్లుకోవాలి. తర్వాత శుచిగా శుభ్రంగా తల స్నానం అనేది చేయండి. స్నానం చేసే నీటిలో కొంచెం పసుపును వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఉతికిన వస్త్రాలు ధరించండి. తర్వాత లక్ష్మీదేవి చిత్రపటానికి తెలుపు రంగు లేదా ఎరుపు రంగు పువ్వులతో అలంకరించి అమ్మవారికి
ఆడంబరంగా కాకుండా మీ దగ్గర ఉన్న అంటే మీ యొక్క శక్తి కొలది దీపం పెట్టండి. చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుకోండి. లేదంటే 2 అరటి పళ్ళనైనా అమ్మవారికి ప్రసాదంగా పెట్టి చక్కెర పొంగలిని లేదంటే పాలతో చేసిన పరమాణాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మీకు వచ్చు అనుకుంటే కనకదార స్తోత్రాన్ని లేదంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి. అలా రాని వాళ్ళు ఓం శ్రీ మహాలక్ష్మియై నమః, ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు కనుక జపించినట్లయితే ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ ఇంటిపైన పడతాయి. ఈ విధంగా అమావాస్య శుక్రవారం రోజున అమ్మవారిని పూజించుకోండి. ఇలా లక్ష్మీదేవికి పూజ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఎవరికైనా ఇంకా ఏదైనా తెలియని సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా అనుగ్రహం కలిగి సకల సంపదలు అనేవి మన సొంతమవుతాయి. లక్ష్మీ అమ్మవారిని పూజించిన ఎవ్వరికైనా సరే ఇంట్లో లేమి అనేటువంటి మాట రానివ్వకుండా చేస్తుంది. అలాగే గుమ్మానికి ఎప్పుడు కట్టాలి అంటే కనుక సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. మనకి ఈ అమావాస్య శుక్రవారం వచ్చింది కాబట్టి రోజంతా కూడా మంచిదే. మీరు ఈ పరిహారాన్ని ఉదయం పూట చేసుకోవచ్చు, లేదంటే సాయంత్రం పూట సంధ్యా సమయంలో అయినా కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీ ఇంటి గుమ్మానికి మెయిన్ డోర్ సింహద్వారం ఉంటుంది కదా, దానిపైన ఇంటి ముందు కట్టండి. మన ఇంటికి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా మన ఇంటి సింహద్వారం గుమ్మం నుండే వస్తూ ఉంటుంది. కాబట్టి సింహద్వారానికి కట్టుకుంటే సరిపోతుంది. తద్వారా అది ఇల్లంతా కూడా మన ఇంట్లో ఉన్న చెడును కూడా తీసివేస్తుందన్నమాట. అద్భుతమైనటువంటి ఫలితాలు అనేది ఇస్తుంది. ఇక ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో పీచు తీయనటువంటి ఒక కొబ్బరికాయను వేయండి. అందరికీ తెలిసినదే, నారికేళము అన్న కొబ్బరికాయ అన్న కూడా 2 నల్ల నువ్వులను కూడా కొంచెం వేయండి. అంటే కొద్దిగా నల్ల నువ్వులు, అలాగే 1 స్పూన్ నవధాన్యాలు, చిటికెడు పసుపు కుంకుమ, 1 స్పూన్ కల్లు ఉప్పు అంటే రాళ్ల ఉప్పు, ఆ తరువాత 5 చుక్కల అత్తరును చల్లండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి. గ్రహాలు శాంతించబడితేనే మనకు మంచి అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నవధాన్యాలు వేయాలి. మన ఇంటికి పునాది వేసేటప్పుడు అంటే బేస్మెంట్ వేసేటప్పుడు నవధాన్యాలు వేసి పూజ చేస్తాము కదా. కాబట్టి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఈ పరిహారానికి నవధాన్యాలు అనేవి ఎంతో ముఖ్యమని అవసరమని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినటువంటి విషయం. కొబ్బరికాయ అనేది దిష్టి దారిద్ర్యం పోగొట్టుకోవడం కోసం ఉపయోగిస్తాము. కాబట్టి 1 కొబ్బరికాయను తీసుకోండి. అలాగే రాళ్ల ఉప్పు ఏమిటంటే 1 స్పూన్ అంతా తీసుకోండి. రాళ్ల ఉప్పు మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని, నరదిష్టిని, నరఘోషని తొలగిపోవటానికి సహాయం చేస్తుంది. అన్ని విధాలుగా కూడా మనకు కళ్ళు ఉప్పు కలిసి వచ్చేస్తుంది. ఇక తర్వాత వస్తువు నల్ల గవ్వలు. ఈ నల్ల గవ్వలు ఏమిటంటే మనకి పూజా స్టోర్స్లో లభిస్తాయి. 2 నల్ల గవ్వలు తీసుకోండి. ఈ గవ్వలు దిష్టిని తీసివేయటంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా అత్తరు ఏమిటంటే మంచి సుగంధ పరిమళాలను కలిగి ఉంటుంది. ఈ అత్తరుని, ఈ వస్తువులను అన్నింటి మీద ఒక 5-8 చుక్కలు చల్లండి. ఒకవేళ మీ దగ్గర అత్తరు లేకపోతే రోజ్ వాటర్ అయినా తీసుకోవచ్చు. ఈ వస్తువులు అన్నీ కూడా మీకు చక్కగా ఏ పచారీ షాపుల్లో అయినా లేదంటే ఎక్కడ మామూలు స్టోర్లో అయినా కూడా దొరుకుతాయన్నమాట. వీటన్నిటినీ కూడా చక్కగా ముందుగా చెప్పినటువంటి మీరు తీసుకున్నటువంటి ఎర్రని వస్త్రంలో వేసి ఒక మూటలాగా కట్టవలసి ఉంటుందన్నమాట. అలా కట్టుకున్న ఆ మూటను తీసుకొని వెళ్ళి కొద్దిగా ముందు సాంబ్రాణి ధూపం అనేది వేయండి. వేసిన తరువాత మీ ఇంటి యొక్క సింహద్వారానికి ప్రధాన గుమ్మంపై వేలాడదీస్తే సరిపోతుంది. ఇక మీ సుడి అనేది తిరిగినట్లే, మీ జీవితం మారిపోయినట్లే, మీకు ఇంటి పరంగా అద్భుతంగా కలిసి వచ్చి మీకు ఉండేటువంటి దోషాలు కూడా పూర్తిగా నివృత్తి చేయబడతాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా పరిహారాన్ని మీరు ఆచరించండి. ఇది చిన్న పరిహారమే కానీ ఫలితాలు మాత్రం చాలా పెద్దగా వస్తాయి. శక్తివంతమైన పరిహారం తంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది. చాలామంది పరిహారాన్ని చేసి మంచి రిజల్ట్నైతే పొందారు. మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువగా మీరు ఈ మంచి ఆదాయాన్ని పొందుతారన్నమాట.
ఇప్పుడు చెప్పిన వాటిల్లో మీకు ఇంకేదైనా సందేహాలు ఉన్నా, మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా, మీ భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా, భర్త చెడు వ్యసనాలకు బానిసై ఉన్నా, ఇంకే ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా కూడా మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. మనకి ఈ విషయాలన్నిటినీ పొందుపరిచేటువంటి ఈ గురువుగారు కేవలం 1 గంటలో ఒక ఫోన్ కాల్ ద్వారా మీకున్న ఎలాంటి సమస్యకైనా కూడా పరిహారాన్ని తెలియజేస్తారు. అలాగే 100% జ్యోతిషం అనేది కూడా చెబుతారు. గురువుగారి ఫోన్ నెంబర్ అనేది మనకి కమ్యూనిటీ పోస్ట్లో అలాగే షార్ట్స్లో అప్లోడ్ చేయబడి ఉంది. ఇంకేదైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. వెంటనే మీకు పరిహారం అనేది తెలియజేయబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.